దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్ మనతో ఉన్నారు. వర్గీకరణపై తనతో అనేక విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ కృష్ణస్వరూప్ గారు, సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకునే అంశంపై ఆయా రాష్ట్రాలకు అధికారం కల్పిస్తున్న అంశాన్ని స్పష్టంగా తీర్పు చెప్పింది సార్. దీనిపై మీ అభిప్రాయం? అందరికీ జై భీములు, నమస్తే. సుప్రీంకోర్టు వారు ఆగస్టు 1వ తారీఖుని వర్గీకరణ చేసుకోమని ఏమీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమీ జడ్జిమెంట్ ఇవ్వలేదు. కాకపోతే ఏ కులాలైతే రిజర్వేషన్స్ వరకు రాలేదో వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్ అవకాశాలు కల్పించవచ్చు అని చెప్పి ఆర్టికల్ 15, 16, 4 కింద ప్రభుత్వానికి, స్టేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆ విధంగా ఇచ్చింది తప్ప మీరు ఏబీసీడీలు చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమీ ప్రత్యేకమైన ఆదేశాలు జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఈ జడ్జిమెంట్ని అధ్యయనం చేయడంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విఫలమయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ అడ్వకేట్ జనరల్ కూడా దీని మీద సరైన అవగాహన లేదు. వర్గీకరణ చేసే అంశంపై అనేక రాష్ట్రాలు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాయి. అందులో భాగంగా దేశంలో ప్రప్రథంగా హర్యానా రాష్ట్రం వర్గీకరణ చేస్తూ విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రక్రియ చేపట్టింది. సరే, ఇప్పుడు దీంతో పాటుగా 2 తెలుగు రాష్ట్రాల్లో సైతం ఏకసభ్య కమిషన్ వేసి వర్గీకరణాన్ని వేగవంతం చేసి కమిషన్ నివేదికను త్వరగా ఇచ్చిన తర్వాతనే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం ప్రభుత్వాలు 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన. దేశంలో మనువాద బీజేపీ ప్రభుత్వం వాళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న దళితుల్ని దెబ్బతీయాలని, వాళ్ళ విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాలలో దెబ్బతీయాలని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వర్గీకరణ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం, తెలంగాణలో ఆయన ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అయిన నరేంద్ర మోడీ శిష్యుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ఎంఆర్పీఎస్ఎల్ బీజేపీతో ఆర్ఎస్ఎస్తో కుమ్మక్కయ్యి ఇక్కడ కూడా దళితుల్ని దెబ్బతీయాలని, దళితుల యొక్క అభివృద్ధిని దెబ్బతీయాలని ఒక కుట్రపూరితంగానే వర్గీకరణ క్రిమిలేయర్ మీద ఈ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా చెల్లదు. మరి అసలు ఈ వర్గీకరణ కమిషన్ వేసే ముందు జాతీయ ఎస్సీ కమిషన్ ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారంగా ఎస్సీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదించాలి. మరి అసలు జాతీయ ఎస్సీ కమిషన్ సిఫార్సు లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకి స్వయంగా ఈ ఎస్సీ రిజర్వేషన్ల అంశంలో జాతీయ సంబంధించిన సమస్య పార్లమెంట్లో తేల్చాలి, పార్లమెంట్లో చర్చ జరగాలి. కాబట్టి జాతీయ ఎస్సీ కమిషన్ సంప్రదించకుండా రాష్ట్ర ప్రభుత్వాలకి ఏకసభ్య కమిషన్ ఇచ్చే అధికారం లేదు. అత్యున్నత న్యాయస్థానం కోర్టు ఇచ్చిన ఆదేశాలను, తీర్పును మీరు గౌరవించారా? సార్, అత్యున్నత న్యాయస్థానం కూడా జస్టిస్ చంద్రచూడ్ గారు కూడా ఆయన రాజకీయ బీజేపీ ఓట్ బ్యాంక్ రాజకీయాలకి ఆయన మద్దతు తెలిపాడు. ఆయన రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ప్రకారంగా జాతీయ సమస్య అయిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల సమస్య ఇది పార్లమెంట్లో తేల్చేసిన అంశము. సుప్రీంకోర్టు కూడా తప్పుదారి పట్టించింది. సుప్రీంకోర్టు కూడా బీజేపీ ప్రభుత్వం అమ్ముడైపోయింది. నరేంద్ర మోడీ ఓట్ బ్యాంక్ రాజకీయాలకి సుప్రీంకోర్టు కూడా తప్పుడు తీర్పు ఇచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో తప్పుదారి పట్టి రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత, రిజర్వేషన్లు అమలైన తర్వాత మాల వర్గమే ఎక్కువ లబ్ధి పొందింది తప్ప కింది ఉపకులాలు, మాదిగ కులాలు లబ్ధి పొందలేదన్నదే అది ఎంఆర్పిఎస్ వాళ్ళు చేస్తున్న తప్పుడు వాదన, అసత్య వాదన. అసలు ఎంఆర్పిఎస్ఏ మనువాద రాజకీయ దోపిడీ మాఫియా రాజకీయ సంస్థలు, ఆధిపత్య సమాజం కలిసి చేసిన కుట్రపూరితమైన దుశ్చర్య, తప్పుడు ఉద్యమం, అసత్యాల ఉద్యమం, ఎంఆర్పిఎస్ల ఉద్యమం. ఇక పోతే మాలనే కాదు, దేశవ్యాప్తంగా 1165 ఎస్సీ కులాలు ఉన్నాయి. ఒక ఎస్సీ కులాలకి మళ్ళీ సబ్ కాస్ట్లు, ఉప కులాలు ఉండవండి. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో 59 ఎస్సీ కులాలు, ఆంధ్రప్రదేశ్లో 62 ఎస్సీ కులాలు ఉన్నాయి. ఒక కులానికి ఉప కులాలు ఉండవు. మాల ఉపకులం, మాదిగ ఉపకులం అలాంటి ఏది ఉండదు. కంప్లీట్గా 2 తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ 59, ఆంధ్రప్రదేశ్లో 62 ఎస్సీ కులాలు. జాతీయ స్థాయిలో 1950 రాష్ట్రపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మరి డిక్లేర్ చేసిన తర్వాత నుంచి 1165 ఎస్సీ కులాలు ఉన్నాయి. ఈ ఎస్సీ కులాలకు సంబంధించిన ఉమ్మడి రిజర్వేషన్లే ఈ 15% రిజర్వేషన్స్. ఇందులో వాడు దోచుకున్నాడు, వీడు దోచుకున్నాడు, ఇదంతా తప్పుడు అభిప్రాయం. అంబేద్కర్ రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, అందరికీ హక్కులు దక్కాలని, మరి హక్కులు ఇతర ఉపకులాలకు దక్కకుండా ఇందులో సామాజిక వర్గం లబ్ధి పొందాలి, అదంతా అబద్ధం. రిజర్వేషన్స్ అనేది కేవలం
అవి ఉపయోగించుకుంటేనే ఉపయోగపడతాయి తప్ప అదేమి మాంసం ముక్క కాదు, గొడ్డు మాంసం కాదు, బర్రె మాంసం కాదు పంచుకొని తినడానికి. కాబట్టి ఎంఆర్పిఎస్ వాదన చాలా తప్పుడు వాదన. కొన్ని రాష్ట్రాలలో, ఉదాహరణకి ఉత్తర భారతదేశంలో మాదిరి సమాజ వర్గం, చమార్గా పిలువబడుతున్న మాదిరి సమాజ వర్గం, మహారాష్ట్రలో కొంత మహార్ సామాజిక వర్గాలు, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మరి చమార్లే బ్రహ్మాండంగా అటు విద్యా ఉద్యోగం, రాజకీయ, ఆర్థిక రంగాలలో మరి పరిపాలన రంగాల్లో అత్యున్నత స్థాయిలో వెళ్ళారు. మరి వాళ్ళు ఎవరు ఇతర కులాలను ఏమి దోచుకొని వెళ్ళలేదు కదా, ఉన్న రిజర్వేషన్లు ఉపయోగించుకుంటే పైకి వెళ్తారు. అదే విధంగా తెలంగాణలో కూడా ఈ 10 ఏళ్లుగా మాదిరి సామాజిక వర్గం అన్ని రంగాలలో మొత్తం యూనివర్సిటీ, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరండి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎవరు, అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది మాజీ ప్రొఫెసర్లు ఉన్నారు, దాదాపు 100 మంది పైగా మాజీ ప్రొఫెసర్లు ఉన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లు ఉన్నారు, అన్ని స్థాయిలో ఉద్యోగులు ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్లుగా, కలెక్టర్లుగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా పెద్ద ఎత్తున తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో మాలతో సమానంగా మరి మాదిగులు ఉన్నారు. మాదిగులే కాదు, ఆంధ్రప్రదేశ్లో రెల్లి సమాజం ఉంటుంది, తెలంగాణలో బైండ్లు, మరి నేతగాని, మరి బేగరి వంటి ఎస్సీ కులాలు, మొత్తానికి దళిత కులాలు వారి ప్రాంతాల్లో, వారి రాష్ట్రాల్లో ఉన్న రిజర్వేషన్ ఉపయోగించి పైకి వచ్చిన వారే తప్ప ఇక్కడ ఏ కులమో ఏ కులాన్ని అణిచివేసి కానీ, ఏ కులమో ఏ కులాన్ని దోపిడీ చేయడం కానీ జరగలేదు. ఎంఆర్పిఎస్ వాదన తప్పుడు ప్రచారము, ఎంఆర్పిఎస్ అసత్యాలతో కూడిన పునాది. మాదిగులు తెలంగాణలో బ్రహ్మాండంగా డెవలప్ అయ్యారు. మేము సవాల్ చేస్తున్నాం, రమ్మానండి, లెక్కలు చేయమండి. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర అసలు సెన్సెస్సే లేదయా, ఎస్సీల జనాభా కుల జనాభా సెన్సెస్సే లేదు. రాష్ట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర లేదు, చంద్రబాబు ప్రభుత్వం దగ్గర లేదు, మోడీ ప్రభుత్వం దగ్గర లేదు. మరి 1950 నుంచి ఓన్లీ ఎస్సీల జనాభా ఉంది తప్ప టోటల్గా ఇవాళ మీరు చెప్తున్నటువంటి ఉపకులాలు ఏమి జనాభా లేవు. ఫస్ట్ జనాభా సెన్సెస్ తీయండి. షెడ్యూల్ కులాల్లో ఉన్న దేశవ్యాప్తంగా 1165 ఎస్సీ కులాలు, అంతే తప్ప ఉపకులాలు లేవు. అది తప్పుడు అభిప్రాయము, ఎంఆర్పిఎస్ చేసే తప్పుడు ప్రచారం. అది ఉపకులాలు ఏంటి, 1160 కులాలే ఉన్నాయి షెడ్యూల్ జాబితాలో, షెడ్యూల్ క్యాస్ట్ లో. సుప్రీంకోర్టు వారు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించడం అంటే న్యాయ వ్యవస్థను మీరు తప్పు పట్టడం. చంద్రచూడ్ గారు చేసిన తీర్పు అది న్యాయ వ్యవస్థ నైతిక విలువలకు వ్యతిరేకం, రాజ్యాంగ విధానాలకు వ్యతిరేకం. సుప్రీంకోర్టు అయినా దానికి డైరెక్షన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ ద ఫైనల్. మీరు సుప్రీంకోర్టు అనేది హక్కుల కోర్టు కదా, హైకోర్టు, సుప్రీంకోర్టు మీ ఇష్టం వచ్చినట్టు ఎవరు చెప్తే చెప్పే మాటలు వినడం కాదు. భారత రాజ్యాంగము డైరెక్షన్లో మీరు తీర్పులు ఇవ్వాలి కదా. కాబట్టి జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో ఇచ్చిన తీర్పు అత్యంత హేయం. పార్లమెంట్ యొక్క అధికారాలని వాళ్ళని లాక్కున్నారు. రాజ్యాంగ పరంగా వ్యతిరేకంగా వీళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారు. సుప్రీంకోర్టు కూడా రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్టు మీరు భావిస్తున్నారా? ఇది రాజ్యాంగ వ్యతిరేక తీర్పే కాదు. సుప్రీంకోర్టు జడ్జిలు కూడా నరేంద్ర మోడీతో అమ్ముడుపోయారు. వీళ్ళు బీజేపీ ఓట్ బ్యాంక్ రాజకీయాలకు అమ్ముడైపోయారు. ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రలకు అమ్ముడైపోయారు. జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో ఉన్న బిఆర్ గవాయ్ జడ్జిలతో సహా, దళిత జడ్జితో సహా మొత్తం 7 జడ్జిలు కూడా, అందులో ఒక మహిళా జడ్జి గారు అపోజ్ చేశారు రిజర్వేషన్